తిరుమలాయపాలెం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచికి తరలిస్తున్నారు. బీఎస్పీ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, బీఆర్ఎస్, డీఎస్పీ అఖిలపక్ష పార్టీ నాయకులు కళ్లకి గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. దళిత బహుజన జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గంలోనే అన్ని సౌకర్యాలతో వసతులతో మంచి వైద్యం అందిస్తున్న 100 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తున్నారని మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు చింతరాల నాగభూషణం మాదిగ మరియు బీఎస్పీ నాయకులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ మండిపడ్డారు. 100 పడకల హాస్పిటల్ ఇక్కడే కొనసాగేలా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని తిరుమలాయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఈ నియోజకవర్గ మంత్రి గారు మరి ఇక్కడ నుంచి హాస్పిటల్ తరలించాలని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజమని కూడా మాకు తెలుసు. కానీ ఇక్కడ మండలంలోని పాలేరు నియోజకవర్గంలో అతిపెద్ద మండలం, జనాభా విస్తీర్ణంలో కానీ గ్రామాలలో చూసుకున్నా కానీ 74 ఆమ్లెట్ గ్రామాలతోటి 40 గ్రామ పంచాయతీలు మరి 74 ఆమ్లెట్ గ్రామాలతోటి మరి అంత పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి మండలం. ఈ మండలంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ అధినాయకులు కూడా పెద్ద తలకాయలు ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకులు కూడా మరి ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇక్కడ నుంచి తరలిపోతుంటే వాళ్ళు కూడా మరి మా మండలంలో ప్రజలు విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ 100 పడకల ఆసుపత్రి ఉండడం వల్ల మరి రోజుకి 200 మంది ఓపీలు చూపించుకోవడం జరుగుతుంది.